హలో అండి, చూశారు కదా ఈరోజు నేను ఫ్రాక్ అనేది ఎలా రెడీ చేశానో మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లైనింగ్ అనేది ఎలా తీసుకున్నాను అనేది చూపిస్తాను. టోటల్ వచ్చేసి 2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బాడీ కోసము పింక్ కలర్ క్లాత్ లైనింగ్, అండ్ తర్వాత ఇది వచ్చేసి బాటమ్ కోసం గ్రీన్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. టోటల్ వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ అండి. ఇప్పుడు 1/2 మీటరు బాడీ కోసం అండ్ స్లీవ్స్ కోసం తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, క్లాత్ అనేది ఇలా నేను డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది, 4 ఫోల్డింగ్స్ మీద మర్చుకుంటున్నాను ఫ్రంట్కి బ్యాక్కి. ఇప్పుడు మనకి కింద హెచ్లు తగ్గులు లేకుండా ఒక 1/2 ఇంచుమైనా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా కింద హెడ్జెస్ అనేవి. ఇప్పుడు ఫుల్ లెంత్ చూసుకుందాము. ఫుల్ లెంత్ వచ్చేసి బాడీ యొక్క ఫుల్ లెంత్ 12 ఇంచెస్ అండి, 5 to 6 years గర్ల్స్కి. తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. లావుగా ఉన్న పిల్లలకైతే 5 ఇంచెస్ పెట్టండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 4.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక నేను 4.5 ఇంచెస్కి పెట్టాను. తర్వాత 5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ అనేది 5 ఇంచెస్ పెట్టాను. ఈ 5 ఇంచెస్కి స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము షోల్డర్ విడ్త్ అండ్ నెక్ విడ్త్ చూసుకోవాలి. 4.5కి పెట్టుకున్నాం కదా, 2.5 ఇంచెస్ అనేది షోల్డర్ విడ్త్కి పెట్టుకోండి. తర్వాత నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ పెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 4 ఇంచెస్కి స్క్వేర్ షేప్లో ఒక బాక్స్ అనేది మార్క్ చేసుకొని రౌండ్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా నేను 3 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. రౌండ్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన డిజైన్స్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ లోత్ అనేది 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇలా ఆర్మ్ హోల్కి ఆఫ్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకోవాలండి కార్నరు. పెద్దవాళ్ళకైతే 1.5 పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి 13 years లోపు ఉన్న వాళ్ళందరికీ 1 ఇంచ్ పెట్టుకోండి కార్నర్లో. తర్వాత చెస్ట్ లూజు, నేను వేస్ట్ లూజు 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వేస్ట్ లూజు 6.5 ఇంచెస్ తీసుకున్నాను. కింద మనము స్టిచ్ చేస్తాం కదా, 1/2 ఇంచుమైనా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 8.5 ఇంచెస్ పెట్టుకున్నాను. టోటల్ వచ్చేసి కింద 0.5 ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీసుకోండి. అంతేనండి, మనకి మెజర్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇక్కడైతే నెక్ కట్ చేయకుండా ఓన్లీ కింద నుంచి సైడ్స్ ఆర్మ్ హోల్ మాత్రమే కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ అటాచ్ అయి ఉన్నాయి కదా క్లాత్ అనేది, అందువల్ల సపరేట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ జాయింటింగ్స్ అనేవి సపరేట్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తున్నాను. లోతు కూడా తీసుకోవాలి. ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. అప్పుడే ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర స్లీవ్స్ అటాచ్ చేసినప్పుడు ముడతలు లేకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది మార్క్ చేసుకుందాము. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ విడ్త్ అనేది లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఆల్రెడీ మీకు చెప్పాను.
నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే మెజర్స్ అనేవి స్క్రీన్ మీద కూడా ఇచ్చాను, చూశారు కదా స్టార్టింగ్లో. ఓసారి మెజర్స్ చూసుకొని కట్ చేసేసుకోండి. ఇలా రౌండ్ నెక్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోకూడదు అనుకుంటే ఫ్రంట్ ఎంతైతే పెట్టుకున్నారో నెక్ లెంత్ అంతే పెట్టుకోండి. ఇక నేను ఓపెన్ పెట్టుకుంటున్నాను, చిప్ కానీ ఉక్స్ కానీ పెట్టుకుంటాను కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇది శారీలో పీస్ అనమాట, శారీలోది బాగుంటుందనేసి నేను ఇది స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని బాడీకి కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము మెయిన్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి కట్ చేసేటప్పుడు. ఇక్కడ నెక్ నేను కట్ చేయట్లేదు. ఇప్పుడు మనకి బాడీకి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ కటింగ్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దాము. క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఇలా చూసుకుంటే లెంత్ అనేది సరిపోలేదు. చూడండి క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఇలా మర్చుకున్నాను. తర్వాత 4.5 ఇంచెస్కి లూజ్, తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకా కొంచెం ఎక్స్ట్రా మనము జాయింటింగ్స్ పడకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్, టోటల్ 7 ఇంచెస్ తీసుకున్నాను. లోత్ ఇక్కడ చూడండి డౌను 2.5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. చిన్నపిల్లలకి 2.5 ఇంచెస్ సరిపోతుందండి, పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి 1.5 స్ట్రైట్గా కట్ చేసి తర్వాత స్లీవ్ షేప్ ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగా కట్ చేసుకోవాలి. మిడిల్ ఒక కట్స్ పెట్టుకోండి సెంటర్ పాయింట్. ఇక్కడ మనకి ఫ్రంట్ వైపు లోత్ అనేది స్లీవ్స్కి తీసుకోవాలి. చిన్న కట్స్ పెట్టుకోండి గుర్తుపెట్టుకోవడానికి ఫ్రంట్ వైపు అని. చూడండి క్లాత్ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే స్లీవ్స్ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ని మెజర్ చేసుకోవాలి. ఈ క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద మర్చాను ఆల్రెడీ. స్క్వేర్ షేప్లో చూడండి మర్చుకున్నాను 4 ఫోల్డింగ్స్ మీద. తర్వాత ఈ లైనింగ్ క్లాత్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ వేస్ట్ దగ్గర వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. మనం బాడీ యొక్క లెంత్ 12 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి టోటల్ లెంత్ వచ్చేసి ఇక నేను పార్డన్ అనేది అటాచ్ చేసిస్తున్నాను కాబట్టి 23 ఇంచెస్ తీసుకున్నానండి. మీరైతే 26 ఇంచెస్ తీసుకోండి. పార్డన్ అనేది అటాచ్ చేయకుండా ఉండాలనుకున్న వాళ్ళకి 26 ఇంచెస్ తీసుకోండి. నేను ఇక్కడ పార్డన్ అనేది చూశారు కదా వీడియోలో, నేను పార్డన్ అటాచ్ చేశాను. దానికోసం ఒక 3 ఇంచెస్ తగ్గించి 23 ఇంచెస్ లెంత్తో తీసుకున్నాను. జస్ట్ ఇలా అంబ్రిల్లా షేప్లా వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి బాటమ్కి 1.5 మీటర్ పడింది. లైనింగ్ కూడా 1.5 మీటరు, బాటమ్కి 1.5 మీటర్ తీసుకున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడైతే కటింగ్ మొత్తం రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ నెక్ ఒకటి నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ లైనింగ్ అనేది ఇలా లోపల వైపుకి మర్చుకొని నీట్గా చూడండి క్లాత్కి మెయిన్ వైపు పెట్టాను ఫస్ట్ నేను లైనింగ్ అనేది. తర్వాత ఇలా లోపల వైపుకు తిప్పేసుకున్నాను లైనింగ్ అనేది. నెక్ అనేది రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అతటిని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోండి.
నేను ఆల్రెడీ కట్ చేసేసాను. చూడండి 2 సైడ్స్ నెక్ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ నేను కాజా పట్టి చూపిస్తున్నాను. కాజా పట్టి కోసం క్లాత్ అనేది ఒక 2.5 ఇంచెస్ కానీ ఒక 2 ఇంచెస్ తీసుకోండి. సైడ్స్ కొంచెం ఈక్వల్గా ఉండేలా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని ఇలా నేను డైరెక్ట్గా ఇక్కడ కాజా కూడా రెడీ చేసేస్తున్నాను ఉక్సు పెట్టుకోవడానికి. మీరు చిప్ అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఉక్సు కాజా పట్టి పెట్టేసుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని కాజాలు పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 6 వరకు పెట్టేశాను. ఉక్సు పట్టి ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా రెండింటిని ఇలా పెట్టేసుకొని ఉక్సు పట్టిని కాజా పట్టిని క్లోజ్లో పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ ఇలా స్క్వేర్ షేప్లో స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టేసుకొని లైనింగ్ ఇలా పెట్టేసుకొని లోపల వైపుకు తిప్పేసుకోవాలి. ఇలా లోపల వైపు పెట్టేసుకున్న తర్వాత నీట్గా పై వైపున ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ నీట్గా అటాచ్ చేసుకోండి. ముడతలు లేకుండా నీట్గా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తాన్ని. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వగలను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ మణిలో ఒక 5 ఇంచెస్ లెంత్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. బాడీ పార్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు లైనింగ్ని కింద ఫోల్డ్ చేసుకున్నాను, కింద ఎడ్జెస్ అనేవి. ఇప్పుడు కరెక్ట్గా క్లాత్ ఏ వైపు ఉందో చూసుకొని మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కొంచెం లైనింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందండి, ఇక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ని బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్నాం బాటము. ఇప్పుడు బాడీ పార్ట్ని ఇలా రివర్స్లో పెట్టుకొని లైనింగ్ వైపు ఉండేలా చూసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోండి. బాటమ్కి బాడీ పార్ట్ని అటాచ్ చేసేసాను, ఇంకొక వైపు కూడా అటాచ్ చేసేసాను. 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన షోల్డర్ జాయింట్ చేసుకోవాలి.
2 స్టిచెస్ వేసుకోండి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయిపోయాయి. స్లీవ్స్ ఒకవైపు అయితే నేను స్టిచ్ చేసేసాను. ఇలా మీకు స్లీవ్ అనేది సరిపోతుంది అనుకుంటే చివరి నుంచి అటాచ్ చేసుకోండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే సరిపోదు అనుకుంటే సెంటర్ పాయింట్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోండి. ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి అండి స్లీవ్స్కి. చూసారు కదా, ఇలా స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చివరిని మొత్తం స్లీవ్స్ నీట్గా సర్దేసుకొని సైడ్స్ చివరన ఒక స్టిచ్ చేసుకోండి. వేస్ట్ దగ్గర వరకే స్టిచ్ చేయాలి. ఇప్పుడు మెజర్ చూసుకొని మన పిల్లల యొక్క మెజర్ చూసుకొని కరెక్ట్గా ఒకేసారి నీట్గా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు బాటమ్ని 4ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్ నీట్గా పెట్టేసుకొని ఒక 1.5 ఇంచ్ ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ని వదిలేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ లైనింగ్ని పైన వదిలేసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ అనేది పట్టుకోకుండా నీట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా రెండు వైపులా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇక్కడ చివర ఎడ్జెస్ దగ్గర నేను ఈ పార్టన్ అనేది అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేయడం కూడా అయిపోయిందండి. చూడండి, మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అనేది చాలా అందంగా ఉంది. ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి 5 to 6 years బేబీ గర్ల్స్కి. మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, రిప్లై ఇవ్వగలను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కెమెరాలో కలర్ అనేది సరిగా కనిపించలేదు, రియల్గా అయితే చాలా బాగా కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఫ్రాక్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.